Hello students, welcome to our channel. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆల్రెడీ ఎగ్జామ్ మనకి నియర్గా ఉంది కదా. ఈ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనందరికీ తెలిసి ఇక్కడ న్యూ అప్డేట్ ఏంటి అంటే గుజరాత్ అనేది సెకండ్ స్టేట్. ఫస్ట్ ఉత్తరాఖండ్ అనేది యూసీసీ బిల్ని పాస్ చేసిన ఫస్ట్ స్టేట్. ఇక్కడ గుజరాత్ సెకండ్ అప్డేట్ ఏంటంటే గుజరాత్ అనేది సెకండ్ స్టేట్. ఎందులో అంటే యూసీసీ బిల్ని పాస్ చేసిన దాంట్లో సెకండ్ గుజరాత్. ఓకేనా, ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్ అండ్ సెకండ్ స్టేట్ గుజరాత్. యూసీసీ బిల్ని అఫీషియల్గా స్టేట్ లెజిస్లేటివ్లో బిల్ని పాస్ చేసిన వాటికి. ఇక్కడ యూసీసీ అంటే జస్ట్ బ్రీఫ్ డిస్కషన్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అన్ని విషయాల్లో అందరికీ కామన్గా సివిల్ లా అనేది అప్లికేబుల్ చేయటం అనమాట. ఇక్కడ ఏంటంటే అంతకుముందు మనకి రిలీజియన్ బేస్డ్ ఉండేది, లైక్ హిందూ సక్సెషన్ యాక్ట్, ముస్లిం షరియత్ లా, ఇలా డిఫరెంట్ రిలీజియస్ బేస్డ్ మనకి పర్సనల్ లాస్ ఉండేవి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చేస్తుంది అంటే మొత్తం వీటన్నిటికీ రిలీజియస్ బేస్డ్ కాకుండా అన్ని రిలీజియస్కి కామన్గా సివిల్ లాస్ అంటే మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్, సక్సెషన్ అండ్ ఇన్హెరిటెన్స్, ఈ యొక్క వాటిల్లో సేమ్ లా అప్లికేబుల్ అవ్వేలాగా ఇవి చూస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యూషనల్ బేసిస్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 44 మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. ఇది ఎందులో అంటే డిపిఎస్పిలో పార్ట్ 4 ఆఫ్ ది డిపిఎస్పిలో ఇది పార్ట్ అనమాట. ద స్టేట్ షల్ ఎండీవర్ టు సెక్యూర్ ఫర్ సిటిజన్స్ ఎస్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఎక్కడ మెన్షన్ చేశారు అంటే పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ is about the directive principles of state policy, and this article belongs to the 44. Try to remember this facts. The యూనిఫామ్ సివిల్ కోడ్ లో మనకి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గుజరాత్ సెకండ్ స్టేట్, ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్, ఇది ఆర్టికల్ 44 అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డిపిఎస్పి పార్ట్ 4. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకున్నట్లుగా డిఫరెంట్ లైక్ హిందూస్, బుద్ధిస్ట్, జైన్, సిఖ్స్ వీళ్ళందరికీ అప్లికేబుల్ అయ్యే లా ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. అదే ముస్లిమ్స్కి బిఫోర్ మనకి లైక్ త్రూఅవుట్ ఇండియా ఇట్ ఈస్ అప్లికేబుల్. లైక్ ముస్లిమ్స్కి అయితే ముస్లిం పర్సనల్ లా షరియత్ అప్లికేషన్ 1937 అనేది అప్లికేబుల్ అవుతుంది. అదే క్రిస్టియన్స్కి అయితే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, డైవోర్స్ యాక్ట్ 1869 ఇది అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం పార్సీస్కి వచ్చేసరికి పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ 1936. పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ 1936 అనేది పార్సీస్కి అప్లికేబుల్ అవుతుంది. మనకి యూసీసీ అనే దాని గురించి లా కమిషన్ కూడా సెవెరల్ వేస్లో తన యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసింది. 21st లా కమిషన్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2018. ఇక్కడ ఏం చెప్పిన ఇక్కడ ఈ యొక్క లా కమిషన్ ఏమైనా రికమెండ్ చేసిందంటే యూసీసీ నైదర్ నెసెసరీ నార్ ఏ డిజైరబుల్ అట్ ఏ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే యూసీసీ అనేది అవసరం లేదు అని చెప్పింది. అది 22nd లా కమిషన్ 2022లో ఏం చెప్పిందంటే ఇట్ ఇన్వైటెడ్ ది పబ్లిక్ వ్యూస్ ఆన్ ది యూసీసీ. పబ్లిక్ వైజ్గా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అన్నిటికి ఇన్వైట్ చేసింది అనమాట 22nd లా కమిషన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2022. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గోవా అనేది ఫ్రమ్ ది బిగినింగ్ 1867 నుంచి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై చేస్తుంది. బట్ ఇది ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే పోర్చుగీస్కి సంబంధించిన సివిల్ కోడ్ యూనిఫామ్గా అప్లై చేస్తుంది. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మేజర్గా స్టేట్ లెజిస్లేటివ్లో యూసీసీని లైక్ లీగల్గా తీసుకొచ్చిన స్టేట్స్ అయితే ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్. అండ్ గోవా ఎప్పటి నుంచో పోర్చుగీస్ సివిల్ కోడ్ని ఫాలో అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ కేసెస్ రిలేటెడ్ టు ది యూసీసీ ఈస్ షాబానో కేస్ 1985లో ఏం చెప్తుంది అంటే ఇది మెయింటెనెన్స్ రైట్స్ గురించి ఇక్కడ ఈ కోర్టులో సుప్రీం కోర్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. షాబానో కేస్ 1985లో ఎస్పెషల్లీ ముస్లిమ్స్ మెయింటెనెన్స్ ఇష్యూస్లో వచ్చేటప్పుడు ఇది మెయింటెనెన్స్ అనేది రైట్గా చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు కేసు అనేది హైలైట్ చేసింది. అండ్ సర్లా ముగ్దల్ కేసు 1995లో ఏం చెప్పారు అంటే ఇట్ స్ట్రెస్డ్ అబౌట్ ది నెసెసిటీ ఆఫ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్. అండ్ నెక్స్ట్ జాన్ వల్లమత్తన్ కేసు
2003 ఏం చెప్తుంది అంటే ఇట్ సపోర్టెడ్ ఫర్ ది నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ది యూసీసీ. ఈ నేషన్ అంతా కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి, ఎస్పెషల్లీ దేని ద్వారా అంటే యూసీసీ. అండ్ నెక్స్ట్ షయరా బాను కేస్. షయరా బాను కేస్ 2017. ఇది దేని గురించి అంటే ట్రిపుల్ తలాక్ గురించి. ఈ యొక్క సందర్భంలో కూడా యూసీసీ గురించి సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ జోస్ పోలో కుటహన్ కేసు 2019. ఇక్కడ గోవా సివిల్ కోడ్ అనేది ఈజ్ ఎ ప్రాక్టికల్ మోడల్ అనేది మరి ఇంకొకసారి సుప్రీంకోర్టు దాని గురించి స్ట్రెస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇదేంటి అంటే ఇది మేజర్గా చేసేది ఏంటంటే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క మీడియా వాళ్ళు మెయింటైన్ చేసే మీడియా అన్నిటిని ఇది మానిటర్ చేస్తుంది. అండ్ దే నీడ్స్ టు గెట్ దిస్ సర్టిఫికేట్ ఫ్రమ్ దిస్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. వీళ్ళ నుంచి సర్టిఫికేట్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పర్పస్ ఏంటంటే ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్. ఏవైతే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటాయో వాటిని సర్టిఫికేట్ చేయాలి. ఎవరు చేయాలంటే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. ఇది ఎందులో భాగం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో భాగం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మానిటరింగ్ ది ఎలక్ట్రానిక్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియాని ఇది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. అండ్ వీళ్ళ యొక్క సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ని మానిటర్ చేస్తుంది. అండ్ ఏమైనా పెయిడ్ న్యూస్ ఉన్నట్లయితే, పెయిడ్ న్యూస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫేక్ న్యూస్ లాంటిది కదా, వీటిని కూడా ఇది ఒక మానిటరింగ్ కమిటీ ఎప్పటికప్పుడు డిటెక్ట్ చేసి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. అండ్ మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్క్రూటనైజ్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఏ మీడియా అయినప్పటికీ కూడా అడ్వర్టైజ్మెంట్స్ని ఇది స్క్రూటనైజ్ చేస్తుంది. అండ్ సర్టిఫికేట్ అప్రూవల్ అనేది ఈ యొక్క కమిటీ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఇట్ ఆల్సో ఫంక్షన్స్ లైక్ మీడియా పబ్లిసిటీ ఏదైతే ఉందో దానికి తగ్గ ఎక్స్పెండిచర్ కూడా ఇదే సర్టిఫై చేస్తుంది. ఏదైనా మిస్లీడింగ్ కంటెంట్ ఉంటే దానిపైన యాక్షన్ తీసుకుంటుంది. పెయిడ్ న్యూస్కి తగ్గట్టు వాటి డిటెక్ట్ చేసి దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇస్ భారత్ औद्योगिक विकास योजना. Shortly we can call it Bhavya. Bhavya is nothing but the Bharat औद्योगिक వికాస్ యోజన. ఔద్యోగిక్ is nothing but industries type అన్నమాట. ఇక్కడ ఈ యొక్క స్కీమ్ ఇంపార్టెంట్ స్కీమ్స్ కూడా ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ స్కీమ్ ఎస్పెషల్లీ ఇన్ ది ఎకానమీ పార్ట్లో చూసుకున్నట్లయితే ఇది ఇండస్ట్రియల్ డెవలప్ చేయటానికి అనమాట. ఈ యొక్క స్కీమ్ కింద గవర్నమెంట్ నియర్లీ 33,660 crores అనేది అలొకేట్ చేసింది ఇన్ ఆర్డర్ టు డెవలప్ ది 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్. ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ మీన్స్ ఈజీగా ఎస్టాబ్లిష్ చేయటానికి, అంటే ఈ ఒక స్మాల్ ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేయటానికి. ఇక్కడ చేయటం వల్ల ఈ చుట్టూ అంతా కూడా ఈ రీజియన్ అంతా డెవలప్ అవుతుంది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది, స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి. సో దట్ ఇలా షార్ట్ వేలో ఒక ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి డెవలప్ చేయాలని అనుకుంటుంది. అలా 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేసే స్కీమ్ ఏంటి అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసే నోడల్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకి ఏదైతే ఉందో వాది వీటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఈ స్కీమ్ డ్యూరేషన్ వచ్చేసరికి 2026 to 27 to 2031 to 30. 2026 to 2031 and 2027 to 2030. It's a financial year. Likely 2026 to 2032 ఈ ఒక పీరియడ్ని ఇది కవర్ చేస్తుంది. దీని మెయిన్ టార్గెట్ ఒక 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది చూడండి సైజ్ ఆఫ్ ది పార్క్స్ కూడా చాలా స్మాల్, 100 to 1000 acres. 100 to 1000 acres అంటే మనకు ఒక 100 acres ప్లేస్ దొరికితే ఈ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది ఈజీగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలా స్మాల్గా మనం కాంట్రిబ్యూట్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఇది లార్జ్ సైజ్లో ఇది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రెడీ. ఎప్పుడైతే మనకి ఇండస్ట్రీస్ ఉంటాయో ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. సో దట్ ఈ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రీస్ వల్ల ఇట్ కెన్ ఈజీలీ మొబిలైజ్డ్. ఏమంటే చాలా ఈజీ స్మాల్ సెక్టర్ కాబట్టి ఎప్పుడైనా అవసరమయ్యేటప్పుడు లార్జ్ ప్లేస్లోకి వీటిని ఈజీగా షిఫ్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది దేని గురించి చెప్తుంది అంటే స్టేట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ,
ఫిజికల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పే ఇండెక్స్. ఈ ఇండెక్స్ని ఎవరు ఇస్తున్నారు అంటే నీతి ఆయోగ్ ఇస్తుంది. వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ ఇచ్చారంటే కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇచ్చారు. ఇది సెకండ్ ఎడిషన్, ఈ 2026లో వచ్చింది సెకండ్ ఎడిషన్. బిఫోర్ కూడా నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది, దట్ ఈస్ ఫస్ట్ ఎడిషన్. ఇందులో టోటల్గా 18 స్టేట్స్ని కవర్ చేశారు అండ్ 10 నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ని కన్సిడర్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే మేజర్ స్టేట్స్ అన్నిటికీ కలిపి ఒక ర్యాంకింగ్ ఇచ్చారు అండ్ హిల్ ఏరియాస్లో ఉండే హిమాలయన్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కలిపి ఒక టైప్ ఆఫ్ ర్యాంకింగ్ ఇచ్చారు. బికాస్ మనం అన్నిటిని ఈక్వల్గా చేయలేము, వన్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అనేది ఇక్కడ అప్లికేబుల్ కాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే డిఫరెన్షియేట్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్గా 5 పిల్లర్స్ని తీసుకున్నారు. ఓకే, ఇక్కడ మేజర్గా మనకి ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే టాప్ మేజర్ స్టేట్. ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, ఎందుకంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ది నీతి ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి. టాప్ మేజర్ స్టేట్ ఏంటి అంటే ఒడిస్సా. అండ్ నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ స్టేట్స్లో టాప్ పర్ఫార్మర్ ఎవరు అంటే అరుణాచల్ ప్రదేశ్. అంటే ఏంటి అంటే వీళ్ళు ఫిజికల్ సర్ప్లస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అకౌంట్స్. ఓకే, అండ్ ఇక్కడ మన వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క పర్ఫార్మెన్స్ని కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేశారు. అచీవర్, ఫ్రంట్ రన్నర్, పర్ఫార్మర్ అండ్ ఆస్పిరేషనల్. అచీవర్ మీన్స్ దే ఆర్ బికమ్ లైక్ సర్ప్లస్, ఫ్రంట్ రన్నర్ మీన్స్ గుడ్గా పర్ఫార్మ్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ దే ఆర్ ట్రైంగ్ టు, ఇంకా స్టిల్ ఆస్పిరేషనల్ మీన్స్ దే ఆర్ స్టార్టెడ్ టు లైక్ దీన్ని బాగా పర్ఫామ్ చేయాలి అనేది ఒక ఐడియా ఉన్న వాళ్ళంతే, బట్ దే ఆర్ నాట్ గుడ్. ఇక్కడ దే ఆర్ బెస్ట్, బెటర్, గుడ్, దే ఆర్ స్టార్టెడ్, ఇలా కేటగరైజ్ చేసుకుంటే అచీవర్, ఫ్రంట్ రన్నర్ అండ్ పర్ఫార్మర్ అండ్ ఆస్పిరేషనల్. అచీవర్స్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఒడిస్సా, గోవా అండ్ జార్ఖండ్. And out of which Goa, Odisha is the first state having the surplus గా ఉంది వాళ్ళ యొక్క అకౌంట్స్, లైక్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే దే హ్యావ్ ది ఫిజికల్ సర్ప్లస్. అండ్ బెస్ట్ అచీవర్స్ ఏంటంటే ఒడిస్సా, గోవా అండ్ జార్ఖండ్. అండ్ ఫ్రంట్ రన్నర్స్ ఎవరు అంటే గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. పర్ఫార్మర్స్ మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, తమిళనాడు, రాజస్థాన్. ఆస్పిరేషనల్కి వచ్చేసరికి కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అండ్ పంజాబ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఏ కేటగిరీలో ఉంది అంటే స్టిల్ ఇట్ ఈస్ అన్ ఆస్పిరేషనల్. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఆస్పిరేషనల్ కేటగిరీలో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి హిమాలయన్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే అచీవర్స్లో ఎవరెవరు ఉన్నారంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. పర్ఫార్మర్లు ఎవరున్నారు అంటే త్రిపుర, మేఘాలయ, అస్సాం, మిజోరాం అండ్ సిక్కిం. అండ్ ఆస్పిరేషన్లో ఎవరున్నారు అంటే నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్. ఇవేంటి అంటే ఆస్పిరేషనల్లో ఉన్నాయి. ఫైనల్గా అచీవర్స్లో ఎవరున్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. అవుట్ ఆఫ్ దీస్ టూ అరుణాచల్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే సెమీ కండక్టర్స్ గురించి. రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉన్నాయి సెమీ కండక్టర్స్ గురించి అంటే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్ అసెంబ్లీని ఎక్కడ లాంచ్ చేశారంటే సనాత్ ఇన్ గుజరాత్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ దీన్ని ఎవరు మనకి డెవలప్ చేస్తున్నారు అంటే మైక్రాన్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇండియాలోనే ఫస్ట్ కమర్షియల్ సెమీ కండక్టర్ చిప్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఇండియాలో గుజరాత్లోని. అండ్ ఇండియాలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సో దట్ ఏదైనా ఫస్ట్ ఉంటే మనకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ట్రై టు రిమెంబర్ దిస్. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ ది ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్ అసెంబ్లీ ఎక్కడ అంటే సనంద్, గుజరాత్. దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే మైక్రాన్ టెక్నాలజీ వాళ్ళు. దీని మార్కెట్ సైజ్ ఎంత అంటే టోటల్ 52 బిలియన్. ఓకే, 2030కి దీని యొక్క మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే నియర్లీ డబులింగ్, 100 to 110 బిలియన్ డాలర్స్కి మనం దీని యొక్క సైజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మనకి డొమెస్టికల్గా ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో అందులో 10% దీని ద్వారానే మనం మీట్ అవ్వచ్చు అనమాట. మనకి 100% డిమాండ్ ఉంటే 10% మీట్ అవ్వచ్చు. ఇంకా మనకి 90% అనేది ఇంకా ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతున్నాం. సో దట్ మనం ఏంటంటే కొంచెం దీనిపైన ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ పైన ఎందుకు డిపెండ్ అవుతున్నామంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ది ఇన్అడ్వకసీ ఆఫ్ ది రేర్ ఎర్త్ మెటీరియల్స్. మనకి రేర్ ఎర్త్ మెటీరియల్స్ని పోనీ
ఇంపోర్ట్ చేసుకుందాము అంటే వీటి యొక్క కాస్ట్ ఎక్కువ. వీటి కాస్ట్తో కంపేర్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్ ఆ ప్రోడక్ట్నే మనము ఇంపోర్ట్ చేసుకోవడం ఈజీ. సో దట్ అందుకోసం అనేసి మనం 100% గ్యాప్ని మనం డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనం చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఎక్కువగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎక్స్కవేషన్స్ పైన ఎక్కువ మనం ఫోకస్ చేసినట్లయితే మనకి ఎక్కువగా ఈ యొక్క టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ర్యాంక్ వచ్చేసరికి సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్లీ. ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అన్ని మ్యానుఫ్యాక్చర్ జరుగుతూ ఉంటాయి అనమాట. మన కంపెనీస్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మేజర్ ఇన్వెస్టర్ వచ్చేసరికి మైక్రాన్ టెక్నాలజీ వాళ్ళు. మనకి సెమీ కండక్టర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఫేమస్ కోట్ ఉంది, సెమీ కండక్టర్స్ ఆర్ ది న్యూ ఆయిల్. న్యూ ఆయిల్, వన్స్ అపాన్ ఎ టైమ్ డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అనేవారు. ఇప్పుడు సెమీ కండక్టర్స్ కూడా న్యూ ఆయిల్. డేటా స్టిల్ ఏ న్యూ ఆయిల్ అండ్ సెమీ కండక్టర్ ఇస్ ఎ న్యూ ఆయిల్ ఫర్ ది like progress. They power digital economy. Digital economy and semiconductors పైన డిపెండ్ అయింది. డిఫెన్స్ సిస్టమ్స్, టెలికమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క సెమీ కండక్టర్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. మేజర్ ఫ్యాక్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సెమీ కండక్టర్స్ చెప్తున్నాం కదా 20% డిమాండ్ని మీట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ నేను ఇక్కడ యాడ్ చేసినది ఏంటంటే ఇండిజినస్ ప్రాసెసర్. మనకి ఇండియాలో హైయెస్ట్ ప్రాసెసర్ మనకి ఏంటి అంటే ధ్రువ 64. ఇది 64 బిట్ ప్రాసెసర్. ఇది ఏంటంటే ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకున్నాం. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే సీడాక్. అండ్ ఇండిజినస్ ప్రాసెసర్ ప్రాజెక్ట్ మనకు ఒకటి ఉంది, అది శక్తి. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు నోడల్ ఏజెన్సీ అంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, అది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సెమీ కండక్టర్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. నార్మల్గా గూడ్స్ అన్నిటికీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇస్తాం. సెమీ కండక్టర్స్ is also applicable to the design linked incentive scheme. This is all about the important current affairs and which is most important. It is also has the important facts, so that try to remember these facts. And thank you so much. Have a happy day.